హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి పొదరిల్లు సీరియల్ గురించి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఈరోజు వీడియో వచ్చేసరికి నారాయణ ఇంటికి ఇద్దరు పేరెంటాలు వస్తారండి. అయితే వస్తూ ఉండగా పసుపు కుంకుమ పట్టుకొని వాళ్ళిద్దరిని చూసి, ఏంటమ్మా ఇలా వస్తున్నారు మా ఇంటికి అంటే, మా అమ్మాయి సీమంతం అండి, మిమ్మల్ని పిలవటానికి వచ్చాము, మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే పిలవండి, బొట్టు పెట్టి వాళ్ళని మా ఇంటికి పిలుస్తామని చెప్పగానే నారాయణ అయితే షాక్ అవుతారండి. ఆలోచిస్తూ ఉంటారు, ఏం చెప్పాలో తెలియక. అప్పుడైతే ఇంకా నారాయణ, కేశవ వాళ్ళందరూ బయటకు వచ్చి మౌనంగా ఉండిపోతారండి. అక్కడికి వచ్చిన మాధవ్తో పాటు కేశవ, కన్న వీళ్ళందరూ కూడా, ఏంటి నాన్న వీళ్ళు మన ఇంటికి వచ్చారంటే మౌనంగా ఉండిపోతారండి. ఇంకా నారాయణ అయితే ఇది చెప్పబోతూ ఉండగా అక్కడికైతే తాయారు తన భర్తను తీసుకొని కలిసి వస్తూ ఉండగా, అక్కడ ఎవరు ఆడవాళ్ళు ఉండరమ్మా, మీరు తప్పు ఇంటికి వచ్చారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు కాదు, ఒక ఆడపురుగు కూడా ఉండదు, ఇది మగవాళ్ళ సత్రం అని చెప్తూ వాళ్ళని అవమానిస్తూ ఉంటారు. మీరు తెలియక ఇంటికి వచ్చినట్టు ఉన్నారు. ఈ ఇంట్లో వాళ్ళ గురించి మీకు తెలియదమ్మా. ఈ ఇంట్లో ఆడవాళ్ళు వస్తే కొన్ని రోజులు కూడా ఎక్కువగా ఉండరు, వెంటనే వెళ్ళిపోతారమ్మా. ఒకవేళ ఆడవాళ్ళు వచ్చినా సరే కొన్నాళ్ళే ఉండి వెళ్ళిపోతారమ్మా. ఇది తెలియక మీరు వీళ్ళింటికి వచ్చారు. ఇలాంటి ఇంటికి మీరు ఆశీర్వదించడానికి వచ్చారండి. అసలు మీకు ఎంత తప్పు మీకు తెలియదమ్మా. అయినా కూడా అక్కడ కేశవ, మాధవతో పాటు నారాయణ కూడా ఉండి ఏమి అనలేక తలదించుకొని ఉండిపోతారు. అప్పుడే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా సడన్గా వస్తుందండి మహాలక్ష్మి. ఎలా వస్తుందో కూడా తెలియదండి. హారతి పళ్ళెం పట్టుకొని ఇంట్లోంచి ఎంట్రీ ఇస్తుందండి. అక్కడున్న తాయారు, వాళ్ళ హస్బెండ్, నారాయణ కుటుంబం మొత్తం షాక్ అవుతారండి. ఇంటికి వచ్చి బొట్టు పెట్టకుండా ఎలా వెళ్తారని వచ్చిన పేరెంటాలను అయితే మహాలక్ష్మి అడుగుతుందండి. ఇంకా వాళ్ళందరూ షాక్ అవుతారండి. తాయారు, వాళ్ళ హస్బెండ్ అయితే షాక్ అవుతారు. నారాయణ కుటుంబం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళు అనుకుంటారు, అసలు మహాలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చిందని చాలా ఆలోచిస్తూ ఆనందపడుతూ ఉంటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రేపు రాబోయే ఎపిసోడు ఎలాగుంటుందా, ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నానండి నేనైతే. మీలో ఎంతమందికి పొదరిల్లు సీరియల్ ఇష్టమో లేదో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఫేవరెట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రిలేషన్షిప్ కానీ, అన్నదమ్ముల అనుబంధం కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. వాళ్ళ బాండింగ్ కానీ, ఎన్ని గొడవలు పడ్డా కానీ మంచిగా కలిసిమెలిసి ఉంటారండి. ఇంక సోహం మహాలక్ష్మి వచ్చేసిందంటే చాలా హ్యాపీ అండి. ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా, మహాలక్ష్మి తిరిగి రావాలని. పెద్ద పెద్ద వాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ చూస్తారు కదండి సీరియల్. ఇంకా ఆడియన్స్కి అయితే పండగ అండి. మహాలక్ష్మి తిరిగి వచ్చేసింది కదా. ఎపిసోడ్ రేపు వస్తుందండి. ప్రోమో ఇచ్చారు కదా, ఎపిసోడ్ రేపు వచ్చేస్తుంది, చూసేయండి. రేపు కోసం వెయిట్ చేస్తున్నాను అందరూ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూసేయండి. ఓకేనా. ఇక్కడ పొదరేలి సీరియల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి.